పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అమరజీవి జలధార ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. మన గోదావరి జిల్లాలో మంచినీటి సరఫరా కార్యక్రమం కేంద్రం యొక్క జల్ జీవన్ యోజన పథకంలో భాగంగా అక్కడి నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి గోదావరి జిల్లాలో ఎక్కడెక్కడైతే మారుమూల పల్లెటూళ్ళు ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ ప్రతి ఇంటికి పంపులేసే కార్యక్రమం చేసేది అది ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. దాంతోపాటు రోడ్లు వేసే కార్యక్రమం మొదలు పెడుతున్నామని చెప్పారు. సో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా ఇచ్చి పడేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే కూటమి గురించి మాట్లాడింది ఒకటే ఒక మాట అయినా కూడా చాలా స్ట్రాంగ్ వర్డ్ చెప్పారు. ఇక అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదంటే వైసీపీ పార్టీకి కానీ వాళ్ళ క్యాడర్కి కానీ అసలు పూర్తిగా ఇచ్చి పడేశారు. ఇందులో ప్రధానంగా చెప్పింది ఏంటి అంటే రౌడీయిజం, వైసీపీ వాళ్ళు చేస్తున్న రౌడీయిజం గురించి చాలా గట్టిగా మాట్లాడారు. మిమ్మల్ని అసలు కింద కూర్చోబెట్టి తోలు తీసేస్తామన్నట్లాగా చెప్పారు. అంటే వెంట్రుకలు కూడా లేకుండా పీకేస్తామన్నట్టు రకరకాల వర్డింగ్స్ వాడారు. ఈ అరచేతుల్లో గీతలు కూడా కనపడకుండా చెక్కేస్తామన్నంత ఇదిగా చెప్పారు. మరి ఆయనకి అంత కోపం ఎందుకు వచ్చిందో ఏంటో కానీ, అంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులని బెదిరించే కార్యక్రమం చేస్తారు, పెట్టుబడిదారులని బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. ఇదేదో ఈ పీపీపీ పథకం కింద ఈ హాస్పిటల్స్ కడుతున్నారు కదా, హాస్పిటల్స్ కాలేజెస్ కడుతున్నారు, మెడికల్ కాలేజెస్ కడుతున్నారు కదా, వాటిల్లో కనుక ఎవరన్నా కాంట్రాక్టర్లు ముందుకొచ్చి పీపీపీ విధానంలో వాటిని కడదామని చెప్పి వస్తే మాత్రం వాళ్ళందరినీ అరెస్టులు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్పడం జరిగింది. అది ఎట్లా అరెస్ట్ చేస్తారనేది ఎవరికి అర్థం కాలేదు. సరే ఏదో ఆయన చెప్పారు. అలా ఈ మధ్య 2-3 సందర్భాలు అధికారులను కూడా మీరు ఎక్కడున్నా సరే, మీరు వేరే దేశాల్లో ఉన్నా సరే ఈడ్చుకొచ్చి మరి మిమ్మల్ని శిక్షలే ఇస్తాం ఇవన్నీ కూడా చెప్తున్నారు. అది కాకుండా అధికారులతోటి ఈ పని చేయండి ఆ పని చేయట్లేదండి అని చెప్పడం, మళ్ళీ ఎందుకని మీరు ఈ పని చేయట్లేదు అంటే మాకు బెదిరింపులు వస్తాయండి అని చెవులో చెప్తున్నారు. వాళ్ళందరి దగ్గర రౌడీలు ఉన్నారు, వాళ్ళంతా రౌడీజం చేస్తారు అని చెప్పి భయపడుతున్నారు అధికారులు. అందువల్ల మిమ్మల్ని అందరినీ తోలు తీసుకెళ్ళి కూర్చోబెడతామని చెప్పి మాట్లాడడమే కాకుండా యోగి ఆదిత్యనాథ్ తరహాలో మీకు శిక్షలు వేస్తే కానీ మీరు మాట వినరని చెప్పి మాట్లాడారు. అంటే ఎక్కడెక్కడ కాళ్ళు చేతులు ఇరిచేయడం, పోలీస్ స్టేషన్లు తీసుకెళ్ళి కాళ్ళు చేతులు ఎరగొట్టేయడం, లేదంటే ఇంకా దారుణంగా ఉంటే మాత్రం ఎక్కడికక్కడ పోలీసులు ఎన్కౌంటర్లు చేయడం, ఇవన్నీ కూడా మనం యూపీలో చూస్తున్నాం. ఆ బుల్డోజర్ పాలన కూడా చూసాం. ఎవరైతే తప్పులు చేస్తారో, రౌడీజాలు చేస్తారో వాళ్ళందరూ ఇళ్ళు కూల్చేసే కార్యక్రమం అనేది యోగి ఆదిత్యనాథ్ అక్కడ చేస్తున్నారు. సో ఆ తరహాలో చేస్తాం, మీకు కూడా మరి అక్కడ దాకా తెచ్చుకోకండి అని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడే మీకు భయపడలేదు, ఇప్పుడు మీకు ఎవడు భయపడతాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకలాగా ఉంటాడు. పోతే పోతాం, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడే అనుకుంటాం మళ్ళీ ఇంటికి వెళ్తే తిరిగి వెళ్తాం, లేకపోతే లేదని అలా సిద్ధపడి మరి మేము వస్తాము. పొట్టి శ్రీరాముల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళం మేము అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధించి ఇంత గట్టిగా మాట్లాడుతూ, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అలాగే రౌడీజాలు, అలాగే భూ కబ్జాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో జరిగిన భూ కబ్జాల గురించి మొన్న అందుకని నేను ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయమని చెప్పి అని చెబుతూ ఒక కీలకమైన మాటలు మాట్లాడారు. నేను జనసేన ఇలాగే ఉంటాం, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఇలాంటి వాటి మీద ఇలాగే వ్యవహరిస్తాం, ఇంత గట్టిగా నిలబడతాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని మాట్లాడారు. ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. నేను జనసేన ఇంత స్ట్రాంగ్గా నిలబడతాం, అధికారంలో ఉన్నాం కదా అని తగ్గామని చెప్పి మాట్లాడుతూనే ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి
అని మళ్ళీ మరి ముఖ్యంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి చాలా స్ట్రాంగ్గా ఒక రకంగా వార్నింగే ఇచ్చారు. మన పరిపాలన సరిగా లేదు, సరిగా చేసుకోకపోతే నేను జనసేన ఇలాగే నిలదీస్తాం, కూటమిలో ఉన్నాం కదా అని నోరు మూసుకుని కూర్చోము, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో వాటన్నిటి మీద ప్రశ్నిస్తాం, వాటన్నిటిని మీ దృష్టికి తీసుకొస్తాం అని చెప్పి చాలా చాలా గట్టిగా చెప్పారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానం చూసిన తర్వాత ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా లేదు అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఉత్తరాంధ్రలో కాదు ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఈ భూ కబ్జాలకు పాల్పడితే అది ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడని ఏం లేదు, అందరి మీద గట్టిగా చర్యలు తీసుకోండి, రూత్లెస్గా చర్యలు తీసుకోండి అని చెప్పాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏ స్థాయిలో అక్కడ అందరి ముందు ఇలా జరుగుతోంది మన ప్రభుత్వంలో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎంత అసంతృప్తి వ్యక్తం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా గట్టిగా వెళ్ళింది మెసేజ్ కూడా, చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వెళ్ళింది. అందుకే ఇమ్మీడియట్గా ఆయన అందరికీ కలెక్టర్లకి ఎస్పీలకి అందరికీ మీరందరూ గట్టిగా చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అది ఆ రోజు మాట్లాడడం కాకుండా ఈరోజు బహిరంగ సభలో కూడా మేము అధికారంలో కూటమిలో ఉన్నా కూడా మేము ఇలాగే ఉంటాం, తప్పులు జరిగితే మేము ఇలాగే ప్రశ్నిస్తాం, నేను కానీ జనసేన కానీ అని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేయడం జరిగింది. సరే, దాంతోపాటు ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము కూటమి కోసం గట్టిగా నిలబడతాను, చాలా రోజులు కూటమి ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఇవన్నీ రొటీన్గా అవన్నీ మాట్లాడుతూనే ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తూ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఇచ్చిపడేయాలో అక్కడ ఇచ్చిపడేస్తున్నారు. ఎక్కడ మళ్ళీ తగ్గి ఉండాలో మళ్ళీ మన కూటమి మనము కలిసి ఉండాలి అని చెప్పి మాట్లాడు. ఎంత మెచ్యూర్డ్ పాలిటిక్స్. పోనీ గట్టిగా ఎదురు తిరుగుతున్నారా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎదురు తిరగరు, కానీ ఎక్కడైనా సమస్య ఉంటే చాలా గట్టిగా నిలబడి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే అన్నంత దాకా వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ గారు. అలాగని చెప్పి కూటమితో విడిపోతారా? విడిపోరు. కలిసి ఉండాలని అంటారు, 15 ఏళ్ళు కలిసి ఉండాలని అంటారు, సహకారం అందిస్తామంటారు. అలాగే తన జనసేన శ్రేణులకు కూడా మనందరం కలిసి ఉండాలి, మీరందరూ సర్దుకుపోండి తెలుగుదేశంతో మిగతా వాళ్ళతో అని చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా అక్కడ పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి అంతా కూడా కక్కలేక మింగాలేక అన్నట్టుంది. చాలా మెచ్యూర్డ్గా పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి ఉంది. అంటే కూటమిలో విభేదాలు రాకుండా ఉండాలి, అలాగని చెప్పి మనం తగ్గకుండా ఉండాలి. మన ఇమేజ్ ఏం తగ్గకూడదు, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏం తగ్గకూడదు. జనసేనకి ఈ గొడవల వల్ల బయట జరిగే ఎమ్మెల్యేలు చేసే అరాచకాలు కానీ వాళ్ళ కమిషన్లు కానీ ఈ గొడవలన్నీ కూడా జనసేనకు అంటకుండా ఉండాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు బ్యాలెన్స్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో అది ఎవరు ఏం మాట్లాడలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి మీద గట్టిగా మాట్లాడదాం అన్నా కూడా మాట్లాడలేని పరిస్థితి. సో అంత మెచ్యూర్డ్ పాలిటిక్స్ ఒక పక్కన కూటమిలో చేస్తూ ఇంకో పక్కన ఈ వైసీపీకి సంబంధించిన మాత్రం ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేస్తారు. కానీ ఇవి ఆచరణలోకి ఎంతవరకు వస్తాయి? నిజంగా వైసీపీ వాళ్ళు రౌడీజాలు చేస్తే, లేదంటే మిగతా ఇప్పుడున్న కూటమిలో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేల అంచెలు కానీ చేస్తున్న అరాచకాల మీద ఏమాత్రం చర్యలు తీసుకోగలుగుతారు? పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకునేదాకా ఎంటపడతారా లేదా? ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి. సో ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి ప్రజలకి కూడా ఆయన పోషిస్తున్న పాత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యవహార శైలి మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి వీడియోలు ఇంకా మంచి రావాలి అంటే ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇక్కడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.